వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే. ఈరోజు టాపిక్ ఈ వీడియోలో లక్కీ స్టోన్స్. ఒకటే క్వశ్చన్స్, లక్కీ స్టోన్స్ అనగానే ఇది నమ్మకమా లేకపోతే సైన్సా? నమ్మకమా సైన్సా? నమ్మకమైనా వాడతారు, సైన్స్ అని తెలిసినా వాడతారు, సైన్స్ కాకపోయినా వాడతారు. సైన్స్ కాకపోతే నమ్మకం ప్రకారం వాడతారు. నమ్మకాన్ని ఎవరు కాదనలేరు. ఇంకా సైన్స్ కానీ నమ్మకం చాలా పవర్ఫుల్. నమ్మకాలు ఎట్లుంటాయంటే దేవుడు లేడు అని నమ్మకం ఉంటే వాడు ఎవరు ఉన్నాడు అని చెప్పలేదు. గుడికి పోతుంటే వాడు చెడగొట్టేవాడు లేడు. సో ఇది ఇండివిజువల్ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. కమింగ్ టు దీంట్లో ఈ పాయింట్, నమ్మకమా లేక సైన్సా అంటే ఖచ్చితంగా ఈ అదృష్టరాప్తాలను కూడా 100% సైన్స్ అవుతుంది. ఎట్లా అవుతుంది సైన్స్ అంటే, నేను భక్తి టీవీలో ఒకసారి చెప్పాను. ఏమని చెప్పాను దాంట్లో అంటే, స్టోన్స్ కిందకి వస్తే దీంట్లో ఎక్కడ ఇవి పడతాయి, ఈ స్టోన్స్ ఎక్కడదో అంటే మైన్స్లో పడతాయి. ఎవరు చెప్పాలి? ఇది జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రజ్ఞులు. ఇక్కడ దొరికితే పచ్చ, ఇక్కడ పడితే వస్తాయని వాళ్ళు చెప్తే ఆ ఏరియాలో పోయి టెస్ట్ చేసి కొడితే అక్కడ పడతాయి. చెప్పేది ఎవరు? ఒక జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రం. ఆ తర్వాత అవి పెద్ద పెద్ద ఈ రత్నాలని మనం చూసినట్టు ఇంత అందంగా నాజుగా ఇట్లుండవు. పెద్ద పెద్ద మట్టి పెళ్ళలాగా ఉంటాయి, మొత్తం రఫ్ అండ్ టఫ్, ఒక బెల్లముద్దలాగా ఉంటాయి. ఇంకా బెల్లముద్దమన్నా మొత్తం బెల్లమే. దీంట్లో మట్టి కూడా ఉంటుంది, మట్టి రాళ్ళు ఉంటాయి. అట్లాంటి దొరికిన దాన్ని మళ్ళీ ల్యాబ్లో తీసుకొని పోయి దాన్ని క్లీన్ చేసి ఆ ఇర్రెగ్యులర్ ఒక చిన్న సైజు గుట్టలాగా ఉంటాయి, వాటన్నిటిని స్క్వేరు, ఓవల్ షేపు, రౌండ్ ఇవన్నీ చేయడానికి కటిషన్ పెట్టేసి అది మనకు ఇండస్ట్రీ ఉంటుంది. ఏది? లక్కీ స్టోన్స్ ఇండస్ట్రీ ఉంటుంది. దాంట్లో చేసేవన్నీ అవి ఉంటాయి. అయిపోయిన చివరికి ఏం చేస్తారంటే ఏ స్టోన్కి ఎంత పవర్ ఉంది, ఏవి ఒరిజినల్ ఏవి డూప్లికేట్లు అని కూడా అక్కడ ల్యాబ్ ఉంటుంది. ఖమ్మం జిల్లాలో ఒక ల్యాబ్ అని చూసి వచ్చారు. మొత్తం చాలా పెద్ద ల్యాబ్ అక్కడ. దాదాపు ఒక 200 పనిచేస్తుంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. నెక్స్ట్ వీడియోలో అక్కడికి వెళ్ళి మరి చూపిస్తాను మీకు. సో అక్కడేంది, ఆ ల్యాబ్ టెస్ట్ చేసి దీనికి ఇంత పవర్ ఉంటుంది ప్రెషర్ పెట్టేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఒక గుళ్ళో పూజారి కానీ, జ్యోతిష్ కానీ, ఒక బ్రాహ్మణ్ కానీ, న్యూమరిస్ట్ గారు ఉన్నారా? నేను చెప్పింది ప్యూర్లీ సైన్స్. అవి వచ్చేది భూగర్భ శాస్త్రం, ప్రకృతిలో దొరికేది, మ్యాన్మేడ్ కావవి, దాంట్లో దొరికేవి. అక్కడ మ్యాన్మేడ్ అంటే గ్లాసులు తీసుకొని చేసేవి, ఆర్టిఫిషియల్ అన్నిట్లో ఉన్నాయి. 1 గ్రామ్ గోల్డ్లో లేదా, గోల్డ్ పాలిష్లో లేవా, ప్రతి వస్తువులో డూప్లికేట్లో. అది వదిలేండి, రత్నాల దగ్గరకు వచ్చేది. రత్నము అనంటే భూగర్భం నుంచి వచ్చేది అన్నమాట. కాబట్టి ఇవి సైంటిఫికే. ఇక నమ్మకాలు వేరు. సైన్స్ ఎప్పుడైతే ప్రూవ్ అవుతుందో నమ్మకాలు పెట్టుకో. కమింగ్ టు నమ్మకాలకు వచ్చేటప్పటికి మీరు జ్యోతిషం ప్రకారమైన, న్యూమరాలజీ ప్రకారమైన పలానా మీరు ఈ స్టోన్ వేసుకొని సజెషన్ చేస్తుంటారు. ఇక్కడ ఇంకొక టెక్నికల్ రీసెర్చ్ పాయింట్ ఏం చెప్పాలంటే, క్రాస్ క్వశ్చన్. సార్ మనకు డబ్బు లేదనుకోండి, పలానా ఉంగరం వేసుకుంటే లక్షాధికారి కోటీశ్వరులు అయిపోతాడు. అది నేను కూడా నమ్మను. ఈ ఫీల్డ్లో ఉండి చెప్తున్నాను. మీరు ఏ ఉంగరం వేసుకున్నా కూడా సడన్గా మీరు శ్రమ పడకుండా, కష్టపడకుండా, అసలు మీకు ఏ సోర్స్ లేకుండా, బ్యాక్గ్రౌండ్లో ఏ సోర్స్ లేదు, మీరు సడన్గా ఉంగరం వేసుకుంటే లక్షల సమయం ఎట్లా అమ్ముతారు మీరు? ఉద్యోగం మీకు తెలుసు, లిమిటెడ్ సాలరీ, వ్యాపారం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, లక్షలు ఎక్కడి నుంచే రాదు. అందుకే లాటరీ టికెట్ అమ్మేవాడు ఈ మధ్యలో తీసేశారు. ఆప్కే కిస్మత్కు అజ్మా ఉంటాడు. లాటరీ టికెట్ పలానా స్టేట్ది కొనండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటాడు. ఆ లక్ అన్నది ఏమోలో మీకు ఉంటే అదృష్టాన్ని పెంపొందించుకోండి, పెంచుకోండి అని చెప్తాం. ఆ జాతకం చూసినప్పుడు పలానా ఏదో గ్రహం ఫేవరబుల్గా ఉంటే హెల్ప్ చేయడానికి రెడీ, దానికి కనుక లక్కీ స్టోన్ వేసుకుంటే ఆల్రెడీ మీకు అదృష్టం అన్నది మీ జాతకంలో ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేయడం అనమాట. అదృష్టం మీద లేనప్పుడు ఏ రాళ్ళు వేసుకున్నా పనిచేయవు. అందుకే దాని లక్కీ స్టోన్స్ ఉన్నా మీ అదృష్టాన్ని అది కొంచెం పెంపొందిస్తుంది అంతే. బుగ్గ గాలిబడి గొంతు ఉట్టి మీరు గాలి కొట్టడమే. ఇది లేని మట్టుకు ఆ లక్కీ స్టోన్స్ కంటే కోట్లు సంపాదించడం కానీ, దాంతో ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద జబ్బులు తగ్గటం కానీ, ఇవన్నీ అవాస్తవాలు. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే చాలా మినిమం ఉంటుంది. మనం కొంతవరకే అనౌన్స్ చేస్తుంది, రిజల్ట్ కూడా చాలామందికి వస్తుంది. రాకపోతే ఈ లక్కీ స్టోన్స్ వరల్డ్ వైడ్ ఇండియాలో ఎక్కువ వాడతారు ఇవన్నీ కూడా. సో ఇండియాలోనే కొన్ని కోట్లలో బిజినెస్ అవుతుంది. మీరు ఏ గూగుల్లోనూ కొట్టండి, మొత్తం అసలు టర్న్ ఓవర్ ఎంత ఉందని కొట్టండి, కొన్ని కోట్ల రూపాయలు దీంట్లో ఉంటుంది. విఐపీలు దీంట్లో అమితాబ్ బచ్చన్ నుంచి ప్రేమేష్ దగ్గర నుంచి ఎంతోమంది వాడతారు. కార్తీకన్ గారు నేను సజెస్ట్ చేశాను, సిబిఐ డైరెక్టర్. అట్లా ఎంతోమంది వేసుకున్నారు, బెనిఫిట్ ఉంది. ఇంకోటి రీసెర్చ్ ఏంటంటే దాదాపు రామాయణ ఇది ఎప్పటి నుంచి ఉంది సార్ ఈ లక్కీ స్టోన్ కొత్తగా వచ్చాయంటే, రామాయణ మహాభారత్ దగ్గర నుంచి శ్రీకృష్ణ దగ్గర నుంచి దాదాపు 1000 సంవత్సరాల నుంచి దీని మీద రీసెర్చ్ ఒక బుక్ మా సిస్టర్ పేరు పెట్టాం. ప్రాచీనాంధ్రలో ఆభరణాలను ఒకటి పిహెచ్డి 5 ఏళ్ళు రీసెర్చ్ చేసి దాంట్లో ఉంది. ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు వాడేవాళ్ళని అప్పటి నుంచి ఉంది. కాబట్టి ఇది మన ఇండియాలో ఎక్కువ దీన్ని వాడుతుంటారు. ఫారెన్లో కూడా రకరకాల పేర్లతో వాడతారు. సెమీస్ వాడతారు, మనం ఒరిజినల్ వాడతాం. ఏంటి డిఫరెన్స్ అంటే, మనం వేసుకుందేమో ముక్కు పిల్ల ఇంత రవ్వైనా సరే, రీసెంట్లీ మనం మా సిస్టర్ కొన్నాం, 6000 7000 ఇంతే ఉంటుంది. ఇంతే ఆ స్టోన్ ఇంత. ఇప్పుడు స్టోన్లో జస్ట్ ఇంత ఒక 10 సెంట్స్ ఉంటుంది. ఇదే యూఎస్లో అమెరికన్ డైమండ్ ఉంటుంది, మీకు 500 ఇంతలో రాయి వస్తుంది.
అమెరికన్ డైమండ్ ఆర్ జమాలజీ భాషలో జెర్కిన్ అంటారు. అక్కడ వాడుతున్నారు, ఇక్కడ వాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ సైంటిఫిక్గా ఉన్నాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లు మీ దాంతో పెట్టుకుంటే, ఇంకా కమింగ్ టు అస్ట్రాలజీ కానీ న్యూమరాలజీలోనే ఎక్కువ దీని స్కోప్ ఉంటుంది. సజెషన్స్ ఎందుకు ఉంటుందంటే దాంట్లో దశల్ని బట్టి ఒక్కొక్క దశకు ఒకటి వాడుకుంటూ పోవాలన్నమాట. సగం లైఫ్ అది సరిపోతుంది. న్యూమరాలజీలో వీ సజెస్ట్ ఓన్లీ 2. ఒకటి మీ లైఫ్ స్టోన్, రెండోది సపోర్టింగ్ స్టోన్. ఒకటి శివుడు, ఒకటి పార్తోటు. ప్లస్ అండ్ మైనస్. కరెంట్ రావాలంటే ప్లస్ అండ్ మైనస్ ఉండి పెడితేనే అక్కడ బయలు వెళ్తుంది. రైలు పట్టాలంటే రైలు ముందుకు వెళ్తుంది. సింపుల్ లాజిక్ ఇది వేసుకోవాలి. కొంతవరకు మీకు అనౌన్స్మెంట్ మట్టుకే దీనికి అవుతుంది. లక్షాధికారులు, కోటీశ్వరులు కారు, ఏ జబ్బులు తగ్గవు ఇది వేసుకుంటే. మనం చేసే శ్రమకు అది వేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తారో కొత్తగా ప్రారంభించి 80% కనుక మీ స్వయం కృషి కష్టపడి కనుక చేస్తే రిమైనింగ్ 20% ఈ స్టోన్స్ వేసుకొస్తాయి. అంతేగాని ఇట్లా వేసుకోగా లక్షలు వస్తాయి. ఇప్పుడు నేనే వేసుకుంటాను కదా. ఈ వీడియో నేను చెప్పడం ఎందుకు? నేను ఒక స్టోన్ ఇస్తే లక్షాధికారులు మీరు నన్ను క్రాస్ క్వశ్చన్ సార్ ఏదో మీరు వేసుకుని కోటీశ్వరులు కావచ్చు ఎంత చెప్పడం ఎందుకంటే ఏం ఆన్సర్ ఉంటుంది? కాబట్టి ఎప్పుడు కూడా బెస్ట్ ఎంజీకి కానీ ఉదయం టీవీలో కానీ ఆకాశానికి ఎక్కేయటం కానీ అధపాతాళంతో ఒకటి రెండూ ఉండవు. చాలా సింపుల్గా లాజిక్గా ధర్మబద్ధంగా దీంట్లో సజెషన్స్ ఉంటుంది. కాబట్టి చాలామంది వీళ్ళు లైక్ చేయడం కారణం ఇదే. మరొక ముఖ్యమైన సమాచారం మళ్ళీ వీడియోలు కలుద్దాం. మీ న్యూమరాలజిస్ట్ గోపికృష్ణ.